ఇవాళ మన టాపిక్ ఏంటంటే బర్డెన్. బర్డెన్ గురించి మన బైబిల్ ఏం చెప్తుందంటే గలతీయులకు 6వ అధ్యాయం 5వ వచనం బైబిల్ ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ మ్యాన్ షల్ బేర్ హిస్ ఓన్ బర్డెన్. అంటే తెలుగులో ఎవరి బరువు వాళ్ళే మోయాలి. నేను ఒక స్టోరీ చెప్తా, దాని గురించి రిపీటెడ్ అగైన్. ఫర్ ఎవ్రీ మ్యాన్ షల్ బేర్ హిస్ ఓన్ బర్డెన్. అంటే తెలుగులో ఎవరి బరువు వాళ్ళే మోయాలి. దీన్ని ఇంకా మనం లోతుగా ఆలోచిద్దామా? ఏంటంటే ఒక ఊళ్ళో ఒక 4th క్లాస్ అనే చదువుతున్న అమ్మాయి ఉంది. తను ఎవ్రీడే ఏ గర్ల్ బియర్స్ హర్ ఓన్ బర్డెన్. అంటే తన బరువు తానే మోసుకుంటున్నట్టు. అంటే ఇప్పుడు తన బర్డెన్స్ ఏంటి? తన బ్యాగ్లో బుక్స్, పెన్స్ అన్నీ, మళ్ళీ బాస్కెట్, ఇవి మోస్తూ ఉంటుంది. తిను 4th క్లాస్ అయిపోయి 10th క్లాస్ వచ్చినాక తన మమ్మీకి ఫీవర్ వచ్చింది. తన మమ్మీ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తెమ్మన్నది. తినేమన్నదంటే నేనేం ఎడవను, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ జీసస్ గివ్స్ మీ స్ట్రెంగ్త్. అంటే తెలుగులో అంటే I repeated again, I can do everything because Jesus gives me strength. I repeated again, I can do everything because Jesus gives me strength. తెలుగులో ఏంటి అంటే నేను అన్నీ చేస్తాను, నాకు జీసస్ బలం ఇస్తాడు. నేను మళ్ళీ చెప్తాను, నేను అన్నీ చేయగలను, నాకు జీసస్ బలం ఇస్తాడు. నేను మళ్ళీ చెప్తాను, నేను అన్నీ చేయగలను, జీసస్ నాకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఇలా ఈ మాటతోనే తిను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్, బీటెక్, ఎంటెక్, జాబ్, మ్యారేజ్, కిడ్స్, చిల్డ్రన్ వచ్చినాక తన లైఫ్ క్యారీ ఆన్ చేసుకుంది. అంటే తన లైఫ్, తన బర్డెన్ కూడా తన లైఫ్ క్యారీ ఆన్ చేసుకుంది. ఓకే, తిను ఇప్పుడు ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ జీసస్ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అని అనుకుంటూ తను 4th క్లాస్ నుంచి 10th, ఇంటర్, బీటెక్, ఎంటెక్, జాబ్, మ్యారేజ్, కిడ్స్, చిల్డ్రన్స్ వచ్చిన తర్వాత అదంతా కూడా తిను లైఫ్ క్యారీ ఆన్ చేసుకుంది. తన పునాది ఎక్కడి నుంచి వచ్చింది? తన 4th క్లాస్ నుంచి. తన 4th క్లాస్ నుంచి తన చిన్నప్పటి నుంచే తన బరువు తానే మోయేస్తుంది. 4th క్లాస్ నుంచి తిను ఈ మాటని అలవాటు చేసుకుంది కనుక తిను 4th క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి తన చిల్డ్రన్స్ వచ్చిన వరకు తన లైఫ్ క్యారీ చేసుకొని ఈ మాటని ముందుకెళ్ళింది. తన లైఫ్లో ముందుకెళ్ళింది, తన బర్డెన్స్ని తనే మోసింది. ఇప్పుడు 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ అంటే ఏం కాదు. తన బరువు తన మోయలేరు కదా. తన పునాది 4th క్లాస్ నుంచి తన చిల్డ్రన్ వచ్చిన వరకు తన లైఫ్ క్యారీ ఆన్ చేసుకుంది. థ్యాంక్ యూ.